నమస్తే అందరికీ. ఈరోజు మనం అయినవిల్లి అనే ఊర్లో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతం నేను కోటిపల్లి రేవు దగ్గర అయితే ఉన్నాననమాట. మనం ఇక్కడ పంటి కోసం టికెట్ తీసుకొని ముక్తేశ్వరం అయితే వెళ్ళాలి. మనకి పండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 టు ఈవినింగ్ 5 దాకా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ లోకల్స్ అయితే. అండ్ మనకి ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి కార్కి అయితే 300 రూపీస్ ఛార్జ్ చేశారు. బైక్‌కి అయితే 50 రూపీస్, పర్ పర్సన్ 10 రూపీస్. మనం గోదావరి పాయలైన గౌతమి గోదావరి పాయ మీద వెళ్తున్నామనమాట. ఇంకొక 2 ఉంటాయి, వైనతేయ, వశిష్ట. ఇవి రాజమండ్రి దగ్గర 3గా విడిచి ప్రయాణిస్తాయన్నమాట. నేను ప్రస్తుతం కోటిపల్లి, ముక్తేశ్వరం రేవు అయితే దాటుతున్నాను. చూసారు కదా, పంట ఇప్పుడే బయలుదేరింది. మనం ఆ పక్క రాగానే ముక్తేశ్వరం సైడ్ రాగానే మీకు మంచి పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, అరటి తోటలు ఇవే ఉంటాయన్నమాట. అండ్ ఈ గుడి కోనసీమ జిల్లాలోని అమలాపురానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయినవిల్లి అనే గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామిగా వెలిశారు వినాయక స్వామి. మనం చూసుకున్నట్టయితే ఈ గుడికి 2 గోపురాలు అయితే ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి తూర్పు గోపురం, ఇంకోటి సౌత్ గోపురం అయితే ఉంటాయన్నమాట. మనం ఆ విఘ్నేశ్వర స్వామి దర్శించుకోవడానికి తూర్పు గోపురం నుంచి లోపలికైతే వెళ్ళాలి. అండ్ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, చాలామంది భక్తులు నమ్మేది ఒక విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చి ఎవరైనా సరే మనస్ఫూర్తిగా భక్తితో కొబ్బరికాయ కొట్టి తమ కోరికను చెప్పుకుంటే వినాయక స్వామికి అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి ఇక్కడ నమ్ముతారనమాట. అందుకే నన్ను తమిళలో కూడా చూసి ఉండొచ్చు మీరు. కాణిపాకం కంటే చాలా పవిత్రమైన గొప్పైన క్షేత్రం ఇది. మనకి ఈ గుడిలో ఉన్నంతసేపు చాలా పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ గుడి ఆర్కిటెక్చర్, గుడి డిజైన్ చాలా నీట్గా సూపర్ ఉంటాయన్నమాట. కళ్ళుకు పండగలా ఉంటుంది నిజం చెప్పాలంటే. ఇక్కడ మనకి చాలా రకాల ఆలయాలు కూడా ఉంటాయన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఇంకెలా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చిన్న ఆలయం ఉంది. ఇది వచ్చేసి ఈ ఆలయం పేరు నాకు తెలియదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. కోనసీమ జిల్లాలో ఉన్న ఈ గుడికి సుమారు 5,000 పైగా రోజుకి భక్తులు వస్తారంట. ఈ గుడి అన్ని గుడిలా కాదండి, ఎందుకంటే ఈ గుడి అన్నప్రసాద విషయంలో ఒక విశేషం ఉంది. అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. మనకి ఇక్కడ కనిపిస్తున్న 2 గజస్తంభాలు ఉంటాయన్నమాట. మనము ఇప్పుడు సౌత్ గోపురం నుంచి బయటకి అయితే వచ్చేస్తాము. మనకి ఎదురుకుంటా కనిపిస్తుంది కదా ఇంకొక ఎంట్రన్స్, అది వచ్చేసి భోజనశాలకి, అంటే ఉచిత అన్నదాన సత్రానికి. ఇది సౌత్ గోపురం. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ రోడ్డు, ఆ పక్క తూర్పు గోపురం అయితే ఉంటుంది. మనం ఇలాగా ఈ అన్నదాన సత్రంకి ఎంట్రన్స్ అవగానే స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. ఇక్కడ మనకి అన్నదాన సత్రానికి దారి అని ఉంటుందన్నమాట. మనం ఈ లోపలికి వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్ వచ్చేసి లోపల భక్తులకి కావాల్సిన అదే పెట్టవలసిన వంటలు అయితే పక్కన చేస్తారు. అండ్ ఈ పక్కన వచ్చేసి మనం భోజనం చేస్తాం కదా. అండ్ నేను ఇందాక చెప్పాను కదా ఒక విశేషం ఉందని. అదేంటంటే, సాధారణంగా గుళ్ళల్లో ఉన్న కొబ్బరికాయలు కొడతారు కదా, వాటిని చాలా గుళ్ళులో ఏం చేస్తారంటే ఆయిల్ మిల్స్ కట్ట ఇచ్చేస్తారనమాట. ఏంటి, ఆయిల్ తయారు చేయడానికి. కానీ ఈ గుళ్ళు అలా కాదు. ఆ రోజు ఎన్ని కొబ్బరికాయలు వస్తే అన్ని కొబ్బరికాయలు నెక్స్ట్ రోజు వాటిని కోరి మనం తింటాం కదా, ఏంటి అన్నప్రసాదం స్వీకరిస్తాం కదా, అందులో కొబ్బరికాయ పచ్చళ్ళగా చేసి పెడతారనమాట. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గుళ్ళో హైలైట్ అదే చెప్పాలి. గుళ్ళో మనకి తూర్పు గోపురం వద్ద వాహన పూజలు కూడా చేస్తారంట. ఖచ్చితంగా వీలైతే ఖచ్చితంగా ఈ గుడికి వచ్చి దర్శించుకోండి శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామిని. ఈ గుడి వచ్చేసి అమలాపురానికి సుమారు 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ వినాయక స్వామికి ఇంకొక పేరు కూడా తెలుసు కదా మీకు, కొబ్బరికాయ కొడితే కోరికలు తీర్చే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. ఇక్కడ టెంపుల్ని అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం ఇది వెళ్ళేదారి అనమాట, గుడికి వెళ్ళేదారి. అండ్ మీకు వెళ్ళే దారిలో సీనరీ ఉంటుంది. కోనసీమ అందాలంటే ఇవేనా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, చుట్టంతా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఇవే కనిపిస్తాయి ఎక్కడ చూసినా. ఒకసారి చూడండి స్లో మోషన్లో ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇది ఈరోజు అయినవిల్లి వ్లాగ్.
మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాము. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.